కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. వరప్రసాద్ అన్న ఉన్నాడు అక్కడ, తిరుపతి ఎంపీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. వరప్రసాద్ అన్నతో మాట్లాడదాం. బాబు జగజీవన్ రామ్ పార్కులో ఆయన వ్యాయామం చేస్తున్నాడు. 72 సంవత్సరాలు ఈ వయసులో కూడా వ్యాయామం చేస్తున్నాడు పర్ఫెక్ట్గా. అన్నగారు నమస్తే అన్నగారు. తిరుపతి భారతీయ జనతా పార్టీ ఎంపీగా అంటే కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్కారం. అన్న నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానన్న, కిరణ్ టీవీ నుంచి. అన్న ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, నామినేషన్ వేశారన్న మీరు? అన్న నాన్న సోమవారం అంటే రేపు 1 గంటకి వేస్తున్నాను. 1 గంటకి తిరుపతిలో వేస్తాను. మండే రోజు 1 గంటకి మన నామినేషన్ వేస్తున్నారు. ఈ వీడియో ఆదివారం రికార్డ్ చేస్తా ఉన్నాం. ఆదివారం ఉదయం జాగింగ్ చేస్తున్నానన్న. ఈ వయసు ఎంతనా? 72. చెమటలు కక్కారు. 72 ఏళ్ల వయసులో చెమటలు కక్కేలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వస్తున్నప్పుడు నేను బాబు జగజీవన్ రామ్ పార్కులకు ఎంటర్ అవ్వగానే అన్న కనిపించి అన్న మాట్లాడతారంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా, ప్రస్తుతం డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. నేను అందరితో మాట్లాడుతూ వచ్చి మళ్ళీ వచ్చాను. అన్న ఎక్సర్సైజ్ అయిపోయింది వాళ్ళ గౌరవించినందుకు అన్న ధన్యవాదాలు అన్న. అన్న ఎట్లా ఉందన్న తిరుపతి లోక్సభ? గతంలో కూడా మీరు తిరుపతి లోక్సభ ఎంపీగా పనిచేశారు. నేను 14లో నేను ఎంపీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాన్న ప్రతిపక్షంలో ఉన్నాను నేను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు చూశాను. అందులో పెద్ద మానవత్వం ఉన్నలా కనిపించాడు నాకు. 2 నిమిషాలు ఒప్పుకున్నాను. నేను జాయిన్ అవ్వడానికి వెళ్ళాలా, నేను ఎవరు లేరు, అనుభవం లేదు, కేసులు ఏమవుతాయో తెలియదు. 12 కేసులు. అది అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో కూడా బాగున్నాను నాన్న. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజ రూపం చూడడం మొదలుపెట్టాను నాన్న. బాబా ఆయన చేసే మోసం ఆలోచనలు, ఆ సంక్షేమం చెప్తాడు, అది పెద్ద పూటకం. ఎందుకో తెలుసా? సంక్షేమం నీ డబ్బులతో, రాష్ట్ర సంపత్తో నువ్వు చెయ్యి. అప్పులు తెచ్చుకుని నువ్వు చేసేసి నువ్వు పదవి కొరకు నువ్వు ప్రోకలాడడం, సర్పంచ్ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు చేసుకోవడం, నీకు ఓట్లు వేయించుకోవడం, అలాగే మండల నిధులు నువ్వే తీసుకురా, జిల్లా పరిషత్ నిధులు మీరే తీసుకునే, మున్సిపాలిటీ నిధులు మీరే తీసుకునే, కార్పొరేషన్ నిధులు మీరే తీసుకుంటే అప్పుడు వాళ్ళు ఎలక్టెడ్ పీపుల్ ఎక్కడికి వెళ్తారు నాన్న? సో ఆయన ఏంటి బటన్ నొక్కుతున్నానంటే అన్ని డబ్బులు నేనే తీసుకుని నేను వేస్తున్నాను, నేను ఒక్కడనే రాజకీయం. ఎక్కడయ్యా మహారాజు అయ్యా? ఇది ప్రజాస్వామ్యం అయ్యా. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కూడా ఒక పాత్రధారి, అంతే. ప్రధాన పాత్రధారి అని ఒప్పుకుంటాం. దాని అర్థం మిగిలిన వాళ్ళు లేరని కాదు. ఓ జగన్ గారు ఎవరు లేరని కాదు. అక్కడ సర్పంచ్ కూడా చాలా విలువ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చట్టపూర్వకంగా, రాజ్యాంగం పరంగా 74, 75 అమెండ్మెంట్స్ ప్రకారం నిధులు ఇచ్చినప్పుడు వాళ్ళే వాడాలా. నీకేం మనసాక్షి ఉందని చెప్పి నువ్వు తీసుకుంటావు. అలాగే జనరల్ ఫండ్ తీసుకుంటే, మున్సిపాలిటీ తీసుకుంటే నువ్వే తీసుకుంటావు, కార్పొరేషన్ డబ్బులు నువ్వే తీసుకుంటావు, మండల డబ్బులు నువ్వే తీసుకుంటావు. అది కాకుండా మళ్ళీ అప్పులు చేస్తావు. నేను బటన్ నొక్కే నాకు వేయమంటావు. అది మోసపూర్తిగా కాదా? తర్వాత ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత ఒక నీతి నియమాలు ఉండాలా. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలా. అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరికి కావాలా. మనిషి తిన్నంత మాత్రాన్ని సరిపోదు కదా, దాంతోపాటు వారికి కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలి కదా. సో ఈ విధంగా చేసి నా అంటావు. నా మాకు తెలిసి చదువుకున్న వ్యక్తిగా మొదట నా వచ్చి నీ సజ్జల రామకృష్ణారెడ్డి, 2 నా వచ్చి నీ ధనంజయ రెడ్డి, 3 నా వచ్చి నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ తర్వాత వచ్చి సాయి రెడ్డి. అలా చేసుకుని ఆ తర్వాత బీసీలు ఎస్సీలు అంటాడు. అంటే నా అంటే వీళ్ళ 5, 6 అయిపోవాలా. ఒక్కరికి అనుభవం లేదు అక్కడ. పెద్దిరెడ్డి గారికి కాదంటలేదు మనం, కానీ విజయసాయి రెడ్డి గారికి ఏం అనుభవం, సజ్జల గారు సలహాదారుడట ఏం అనుభవం, మిథున్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అట. అబ్బా ఏమయ్యా, అందుకనే మమ్మల్ని తీశారు. మాలాంటి అనుభవంతులు ఉంటే 14, 19 వరకు చక్కగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు కూడా, రాజీనామా చేసినప్పుడు కూడా ప్రత్యేక హోదాకి ఏ రోజున్న ప్రత్యేక హోదాలో ఒక్క ప్లాకార్డు పట్టుకున్నాడా మిథున్? తీసుకెళ్ళి ఫ్లోర్ లీడర్ పెట్టారే, 4 జిల్లాలకు ఆర్సీని వేసారే, కృషి చేసామే, ప్రత్యేక హోదా కొరకు దీక్షలు చేసామే, అది చేసి రాజీనామా చేసామే, వయసులో పెద్దవాడినే రా నన్ను కూర్చోబెట్టుకుంటూ అసెంబ్లీ అన్నావు. ఒక్క పదవీడు అనుకున్న మనసు రాలేదే. మాలోకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేవాళ్ళం కదా, మీకు సరైన దారిలో పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు
మిథున్ రెడ్డి గారు ఫ్లోర్ లేడు. అబ్బాయ, దానికంటే నాకు ఎంపీ రాకపోవడమే గొప్ప. వద్దు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాకు ఫ్లోర్ లీడరు అంతకంటే అవమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళేవాళ్ళు కదా, ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టరు. నేనేం మాట్లాడాను కేంద్రంతో, ఇట్లాంటి ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టరు. కారణం ఏంటి? గతంలో కూడా మన ముఖ్యమంత్రిని చూసాం, చంద్రబాబు నాయుడిని. ఆయన ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది నేను డిస్కస్ చేశానని చెప్పేవాళ్ళు, ట్వీట్ చేసేవాళ్ళు. అదే కేంద్ర ప్రభుత్వం కూడా ట్వీట్ చేసేది, ఎస్ ఆయన ఇది మాట్లాడారని. కానీ ఈయన ఎందుకు పోతున్నారో, ఎందుకు వస్తున్నారో, అదేమో వీళ్ళందరేమో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు అంటారు. ఏందన్న కథ? అన్నాను. నేనేమంటానంటే వారికి అనుభవం చాలా తక్కువ. వాళ్ళ నాన్నగారు రాజకీయం చేశాడంటే నాన్న చాలా అనుభవవంతుడు. ఈ రోజు కూడా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఏలెత్తి చూపించరు ఆయన్ని. నాకు తెలిసి ఏ రోజు కూడా చంద్రబాబు గారు ఆయన ఒక మాట అన్నట్టు నేను వినలా. వారిద్దరూ ఏదో అసెంబ్లీలో సరదాగా అనుకునేవాళ్ళు. ఈయన అలా కాదే, నేను ఒక్కడనే ఉండాలా రాజకీయంలో, నా చెల్లి ఉండకూడదు, తల్లి ఉండకూడదు, నా తల్లి ఉండకూడదు, ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన వాళ్ళు ఉండకూడదు, వరప్రసాదరావు దగ్గర కూడా కనిపించకూడదు. ఆయన ఎంత అసూయతో కూడిన రాజకీయం చేస్తాడంటే బాబు, ప్రజలకు తెలియాలి నాన్న. నన్ను ఎమ్మెల్యేగా తీసుకొచ్చాడు, ఎందుకు ఎంపీగా ఎదిగిపోతున్నానట, అది చెప్పాడు ఆయనే. ఎవరో సజ్జల గారు రాకెట్ లాగా ఎదిగి ప్రజల్లోకి వెళ్ళడానికి కదా వచ్చింది ఐఏఎస్ విడిచిపెట్టి. దిష్టి బొమ్మలాగా ఇస్తే ఏమైనా భిక్షం వేస్తే తినడానికి వచ్చి కూర్చున్నాం అనుకున్నాడు ఆయన. అలాంటప్పుడు నాన్న ఆయన ఎందుకు పెట్టాడంటే ఆయనకు ఒక విషయం లేదు. బటన్ నొక్కాలా, ఓట్లు వేయించుకోవాలంటాడే కానీ అది ఏమన్నా అదొక రాజకీయమా ఏంటంటే అందరు డబ్బులు కూడా పెట్టుకుంటాడు, అభివృద్ధి డబ్బులు దీనిలో పెట్టేస్తాడు. ఎందుకు? ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి మోసం చేయడం ఈజీ అనుకుంటాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టాడా, నేనే ఎస్సీలకు బంధువుని, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నాడు. దానికోసం అంబేద్కర్ విగ్రహం చాలా పెద్దది పెట్టాను, నేను గొప్ప అనుకున్నా. నిజంగా విగ్రహాలు పెడితే ఈ ఎస్సీలు లేదా మా ఈ దళిత వర్గం అంతా కూడా ఆయనకు చేరువద్దని ఆయన భావన, లేకపోతే నిజంగా అంత అమాయకంగా లేదు నాన్న. అక్కడ ఏమిటంటే పార్టీ మారిన కనుక దూషించను, బట్ వాస్తవం ఏంటంటే చంద్రబాబు గారు కూడా అలా అదే పెడతామని చెప్పి 133 దాంతో పెడతానని చెప్పి వారు అనౌన్స్ చేశారు. 20 ఎకరాల్లో కూడా పెడతానని చెప్పి అనౌన్స్ చేశారు. అవును, శాఖమూరి దగ్గర. అవును, నాకు తెలుసు. అది ఏదో కారణం చేత అది నడవలేదు. పునాదులు కూడా వేసినట్టున్నారు. పని ప్రారంభమైంది, గవర్నమెంట్ మారింది. అది ఆ గొప్పతనం ఏం తీసుకోవాలా? సో అందుకనే ఆ దురుద్దేశంతో చేసిన పనే తప్ప నాకు తెలిసినంత వరకు సదుద్దేశంతో చేసిన పని కాదు నాన్న. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్న అది ఆయన విజన్ లేదు. అదే విన్నాను, విజన్ లేదు ఆయనకి. కనుక వెళ్తారు, ఏదో చంద్రబాబు గారిని ఏదో తిడతాడు, అది అని చెప్తారు. తర్వాత ప్రత్యేక హోదా కొరకు ఒక పేపర్ ఇస్తాడు తప్ప ఆ ప్రత్యేక హోదా కొరకు పోరాడాలన్న మనసు లేదు ఆయనకు వచ్చేసిన తర్వాత. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ప్రత్యేక హోదా మర్చిపోయాడు. మెడలు ఉంచుతానన్నాడు కదా. 22 మంది ఉన్నారు కదా ఎంపీలు. ఏ ఒక్క రోజైనా అసలు ప్రత్యేక హోదా ఎత్తాడా? లేదు. ఇప్పుడు మళ్ళా ఏదో గొంతుకుతో మాట్లాడుతున్నాడు. కనుక నాన్న వారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే ధైర్యం తక్కువ వారికి, విజన్ లేదు. ఓటు వేయించుకోవాలని చూస్తాడే తప్ప ఆ విజన్ అయితే ఉంది. ఒక మెకేవేల్ అని చెప్పి ఒక పుస్తకం రాస్తాడు నాన్న, ది ప్రిన్స్ అని పుస్తకం రాస్తాడు. అందులో ఏ విధంగా అధికారంలో కంటిన్యూ అవ్వాలని చెప్పి చేట తెల్లగా 15వ శతాబ్దంలో రాస్తారు. అంటే 500 సంవత్సరాల క్రితం రాస్తారు. ఏదో ఒక విధంగా పవర్లో కూర్చోవాలా, ఆ పద్ధతి ఏం చేసేది. మెకేవేలియన్ అని చెప్పి, నికోలా మెకేవేల్ అని చెప్పి ప్రిన్స్ పుస్తకం. జైల్లో ఉన్నప్పుడు చదివాడేమో అది. అమ్మా నాకు తెలిసి నాన్న అన్ని కేసులు పెట్టించుకున్నాడంటే మామూలుగా తెలివితేటలు మామూలుగానే ఉండుంటాయేమో. ఇలాంటిది ఈ క్రికెట్ ఆలోచనలు అంటారు నన్ను ఇంగ్లీష్లో. ఈ క్రికెట్ ఆలోచనలు స్ట్రైట్ కాదు, అవి వంకర దారులు. అది నువ్వు చేసుకో, మీ నాన్నగారు లాగా ఏదో ఒక పథకాలు పెట్టుకో, ఆదరిస్తారు. ఇవాళ ఈనాడులో కథనం వచ్చింది, మహేంద్రదేవ్ అని ఒక ఎకనమిస్ట్ చెప్పిన మాట ఇది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందంట రాష్ట్రం మీద. ఈ అప్పుని ఎలా తీర్చాలి, ఇది చాలా భారంగా మారబోతుంది, ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళబోతుంది అని ఆయన చెప్పారు. సో ఒకవైపు ఏమో ప్రజలు ఏమనుకుంటున్నారంటే
జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇస్తున్నాడు అని జనం అనుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన సొంత డబ్బు ₹1 ఇచ్చిన దాఖలాలు నేనైతే పుట్టి బుద్ధి తిరిగాక నేను చదవలేదు ఎక్కడ వార్త. కానీ ఆయన ఇప్పుడు లక్షల కోట్లు ఇచ్చేది ఆయన సొమ్మిస్తున్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు పాపం అమాయకంగా. ఎట్లా తెలుస్తుందన్న జనానికి ఇప్పుడు? ఎలా ఈ రాష్ట్ర పరిస్థితి 14 లక్షల కోట్ల నుంచి బయటకు రావాలంటే ఏంది మార్గం? అదే నేను అందుకే అంటున్నాను, ఆయన మోసం చేస్తున్నాడు పేద ప్రజల్ని. నిజంగా దళిత బంధువు అయి ఉంటే, దళిత ప్రీతి ఉండుంటే 29 మంది ఎమ్మెల్యేస్లో ఎస్సీలని 27 మార్చాడంటే ఆయనకు ఒక మనసాక్షి ఉందా? పెద్దిరెడ్డి గారి సీటు పెద్దిరెడ్డి గారికి ఇచ్చావే, కరుణాకర్ రెడ్డి గారి సీటు కరుణాకర్ రెడ్డి గారి కుమారుడికి ఇచ్చావే, చెవిరెడ్డి గారికి దానికి ఇచ్చావే, మధుసూదన్ రెడ్డి గారి మధుసూదన్కి ఇచ్చావే, అలాగే నిమిత్తునికి ఇచ్చావే. వరప్రసాదరావు ఏం తప్పు చేశాడు? లేదా 27 ఎమ్మెల్యేలు ఏం తప్పు చేశారు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే ఏంటంటే, వాళ్ళనేమో ఎస్సీలనేమో ఓటు బ్యాంకులు, వీళ్ళ నాయకత్వం పెరగకూడదు. ఒక్కో సంవత్సరం మార్చేస్తుంటే ఎవడు పునాదులు ఉండవు కదా, రాదు కదా, వేర్లు వెళ్ళవు కదా. అందుకోసం అని చెప్పినానా చాలా కృత్రిమంతో కూడిన ఆర్టిఫిషియల్ రాజకీయం. మందిని మార్చడం అంటే మామూలు కాదు. నేను ఇంతవరకు 50 సంవత్సరాలుగా నేను ప్రజాసేవలో ఉన్నా. ముందు ఐఏఎస్ ఆఫీసర్గా, ముందు 35 సంవత్సరాల ఆఫీసర్గా, అలా ఆ తర్వాత ఒక ఎంపీ ఎమ్మెల్యేగా, ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఎంతో మంది నేను చీఫ్ మినిస్టర్ని చూశాను. కష్టపడతారు, ఓట్లు వేయించుకుంటారు, సహాయం చేయమని అడుగుతారు, గెలుస్తారు, ఓడిపోతారు. ఈయన అలా కాదు. మొదటి రోజు నుండి కూడా ఆ బడుహ బలహీన వర్గాలకి ఏంటంటే 10 రూపాయలు ఇస్తే లొంగిపోతారన్న ఆ చెడ్డ ఆలోచన ఉండిపోయింది ఆయనలో. అది చెప్పి ఆ పేద ప్రజల్ని మాయ చేసి నేను ఓటు వేయించుకుని మళ్ళా రావాలా, వచ్చిన తర్వాత అవినీతి చేయాలా, ఆ అవినీతితో మళ్ళా ఓట్లు కొనాలా, అధికారం రావాలా. సో ఈ విషయ సర్కిల్ అంటారు కదా, విషపూరితమైన సైకిల్ ఇది. అవును, అది జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం అయిపోయింది. జనాల్లో ఎట్లా అవేర్నెస్ తేవాలి? చదువుకున్న వాళ్ళు అన్నది చెప్పాలి కదా 10 మందికి. నేను అది ఇప్పుడు చాలా వరకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా ముందట నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పారు. 14లో ఇవ్వాల అనుభవంతుడికి చంద్రబాబు గారికి ఇచ్చారు. నాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పిన తర్వాత నమ్మారు. నమ్మిన తర్వాత ఎంతసేపు సిలికా దోచుకోవడమే, శాండ్ దోచుకోవడమే, క్వార్ట్స్ దోచుకోవడమే. అంత చీప్ టైప్ ఆఫ్ లిక్కర్ ఆయనకి మనసు ఎలా వస్తుందయ్యా? నువ్వు ఒక్కడు డబ్బు సంపాదించుకుని మళ్ళా రావాలని చూస్తున్నావే. ఆ పేదవాడు వచ్చేసి ఆ బడుహ బలహీన వర్గాలు ఏదో ఒళ్ళు కష్టాలను మర్చిపోవడానికి తాగుతుంటే అది కూడా నువ్వు వ్యాపారంగా చేసుకుని ఆ క్యాష్ పూర్వకంగా తీసుకుని కట్టుకుంటావా? గవర్నమెంట్ అన్న తర్వాత క్యాష్తో డీల్ చేసింది ఎప్పుడన్నా ఒక్క ట్రాన్సాక్షన్ ఉంటుందా? కనుక నాన్న మామూలు మనిషి కాదు తండ్రి. ఈ విధంగా కనుక మనం పేద ప్రజలను ఆయన మోసం చేస్తున్నాడు కనుక వాళ్ళలో చైతన్యం తీసుకురాకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరో మేధావి ఎవరో 14 లక్షలు అన్నారు అప్పు, నాన్న అదే పరిస్థితి. ఆయన గెలవడం ముఖ్యం ఆయనకి, అంతే. ఆయన 4-5 అన్నేమో వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి, ఎంపీగా ఒకసారి పనిచేసి, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎంత సింప్లిసిటీ అంటే ఇవాళ ఆయన పార్కుకి వచ్చి అందరికీ ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు వాళ్ళ ఇంట్లో జిమ్ కట్టుకుంటారు, ఆ జిమ్లోనే ఎక్సర్సైజులు చేసుకుంటారు. కానీ అన్న ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ఈ రకమైన పార్కులో వ్యాయామాలు చేసుకుంటున్నారు 72 ఏళ్ల వయసులో. ఇలాంటి ఇంత సింప్లిసిటీ ఉన్న మనిషి తిరుపతి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు మీ మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఢీ కొట్టారు? నేను కిరణ్ టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాన్న. ఎందుకంటే నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు మేడం జయలలిత గారు నాకు ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా అంతా నా చేతిలో పెట్టింది. అప్పుడు మీరు 4th ఎస్టేట్, ఒకటి అసెంబ్లీ, తర్వాత గవర్నమెంట్, 3వది జ్యుడిషియరీ, 4వది మీరు పిల్లరు. ఈ మీడియా ఈజ్ ఎ పిల్ల. మీరు కిరణ్ టీవీ ఎంతో బాధ్యతతో, నేను పెద్దవాడిని నేను చెప్పిన తర్వాత కూడా అంటే ముందు వ్యాయామం చేసుకోవాలని చెప్పిన తర్వాత మరలా నా కొరకు వెయిట్ చేసి నా భావాలు తీసుకోవాలని చెప్పి మీరు వచ్చారు కనుక నాన్న, ఆ తర్వాత నిష్పక్షపాతంగా చేశారు మీ ఇంటర్వ్యూ. కిరణ్ టీవీ మీరు చేసేది ఇప్పుడు మీరు నాకు ఇదివరకు తెలియదు. నిష్పక్షపాతంగా
రాష్ట్రానికి ఏది అవసరం, ఏమి జరుగుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా నా దగ్గర తెలుసుకోవాలని చెప్పి మీరు వచ్చారు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన కనుక ఎవరన్నా లోతుగా ఆలోచిస్తే ఆయన ఒక్కడే రాజకీయం చేసుకోవాలా, ఆయనతో పాటు 5-6 వారి మనుషులే చేసుకోవాలి తప్ప మరి ఒక్కొక్క రాజకీయం చేసుకోకూడదు, ఇంకొకరు అధికారంలో ఉండకూడదు, ఏమి ఉండకూడదు. ఆయన సంపాదించాలా, అవినీతి రావాలా, అవినీతి నుంచి అధికారం రావాలా. మీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు ఎలా ఉండబోతుంది పరిస్థితి? మీ తిరుపతి మీరు ఎంతవరకు మీరు గెలిచే ఛాన్సెస్ మీకు కనపడుతున్నాయి? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? నాన్న ఇంకా రాను తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత, కుట్రపూరిత రాజకీయాలు తెలిసిపోతున్నాయి. ఎందుకు కొంతమందిని పైన పెట్టుకున్నారంటే అది అవినీతికి సులభంగా జరిగిపోతుంది. అవినీతికి సులభంగా జరిగిపోతుంది కనుక చక్కగా అలా వచ్చేస్తుంది అంతే. తప్పనిచ్చి వేరే ఏ రాజకీయం లేదు ఆయనకి. సంక్షేమం అన్నది ఒక బూటకం. అందరూ అన్నీ నువ్వే తీసుకుని నేనే చేస్తున్నానంటే ఇందాక మీరు చెప్పారు కదా, అవును, రాష్ట్ర సంపద ఎవరో తాతగారి సొత్తు కాదయ్యా. ఎవరెవరికి పెట్టాలో అభివృద్ధి కొంత పెట్టాల్సిందే, సంక్షేమం కొంత పెట్టవలసిందే, వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళకి సర్పంచులకి ఇవ్వాలా, మండలాలకు ఇవ్వాలా, అధికారులకు ఇవ్వాలా. అన్నీ నేనే చేసుకుని నేను ఒక్కడనే చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి ఒక్కడని రాజ్యాంగం అక్కడ రాసిందా? ఈజ్ గైడెడ్ బై దిస్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్. ఆయన కేవలం కాపలాదారు మాత్రమే కదా, అంతవరకే. ఈజ్ ఎ కస్టోడియన్. సో ప్రజల్లో స్పందన ఎట్లుంది? ఆల్రెడీ మీరు ఇక్కడ పనిచేశారు ఎంపీగా, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ప్రజలు బాగా రిసీవ్ చేస్తారు. ఎందుకంటే చాలా గొప్ప మ్యాండేట్ ఇచ్చారు 14లో 19లో. చాలా అది కాపాడుకోవడానికి ఆయనకి ఆ చెడ్డ అలవాట్లు ఉండడం వలన ఈ చక్కని కాపాడుకోలేకపోయి ఆ అవినీతి పాల్గొన్నాడు. అహంకారం, నిరంకుశత వచ్చేసింది. అది రాకూడదు ఒక నాయకుడికి. కుల ప్రీతి కూడా ఉండకూడదు. అది ఏదో అంటారు, సరైన భాషలో చెప్పాలంటే రాజకీయ గజ్జి అనకూడదు. అందరికి నలుగురు ఆ నలుగురు అంటే వేరే అర్థాలు వస్తాయి. 6 లేదా ఒక 8 మంది లేదా 10 మంది అంతే. పాపం ఒక ఐఏఎస్ పేదరికంలో అనేక మంది రెడ్లు వాళ్ళు కూడా డెవలప్మెంట్ వాళ్ళకి ₹1 ఆయన చుట్టూతా ఉండే అందులో భాగం తీసుకోవాలా. అంతే కరెక్ట్. ఆయన సలహాదారుడు. ఒకరోజు సర్పంచ్గా ఉండడం తెలియని వ్యక్తిని, ఒకరోజు రాజకీయంలో లేని వ్యక్తి సలహాదారుడు అంటారు. సజ్జల రామకృష్ణ ఈయన ఒక ఫ్లోర్ లీడరు. ఎక్కడ దొరికారయ్యా ఈయనకి? ఆయన విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక పెద్ద నాయకుడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా వినియోగించుకోవాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలా. ఎందుకంటే అన్నలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒకవేళ ఎంపీగా పైన ఉంటే గనక డెఫినెట్గా నిధులు ఏ కోణాల్లో ఎన్ని నిధులు తీసుకురాగలుగుతాము సామాన్య ప్రజలకు కూడా తెలియదు. పావల వడ్డీకి జైకా లాంటి నిధులు ఇచ్చే దేశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకురాగలము, కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడెక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత నిధులు తీసుకురాగలమని తెలియగలిగింది ఇలాంటి ఎంపీలకు, ఐఏఎస్ చదివిన ఎంపీలకు మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇవాళ బీజేపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. చిన్న విషయం, ఐఏఎస్లో ఉన్నప్పుడు నాన్న జయలలిత అమ్మ నన్ను ఉపయోగించుకోవడం వలన 400 కోట్లు నేను టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఓకే. జగన్మోహన్ మల్హోత్రా గారు బీజేపీ మంత్రి ఉన్నప్పుడు 400 కోట్లు తీసుకొచ్చాను. గ్రేట్. అలాగే మేడం మళ్ళీ నేను టెక్స్టైల్స్లో వాళ్ళు వేస్తే, వస్త్రాలు దానిలో వేస్తే మరొక 100 కోట్లు తీసుకొచ్చాను. ఐఏఎస్ చేసింది ఆఖరికి ఎంపీగా ఉపయోగించుకోవడం చేత కాలేదు, ఎమ్మెల్యేగా ఉపయోగించుకో చేత కాలేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అయ్యా. ఇప్పుడు నేర్చుకుంటే ఎందుకయ్యా రాష్ట్రాన్ని అలా నాశనం చేస్తా కూర్చుంటా? నువ్వు ఒక్కడవే కాదయ్యా, అందరం కూడా, మేము కూడా ఇటుకలాగానే పెట్టాము నీ పార్టీకి. ఏ రోజు కూడా ప్రత్యేక హోదా కొరకు మిథున్ రెడ్డి ఒక్కరోజు ప్లాకార్డ్ పెట్టుకోవాలా, ఒక్కరోజు కూడా పట్టుకోవాలా. నేను తీసుకొచ్చి దానికి ప్రాణం పోసి పెడితే ఆయన తీసుకొచ్చిన ఫ్లోర్ లీడర్ చేస్తావు, మమ్మల్ని కిందకి పంపిస్తావా? అదేమి రాజకీయం అయ్యా? ఎవడు తాతగాడు సొమ్మయ్యా? నీ చెల్లి కూడా ఎంత పాదయాత్ర కొరకు చేసిందని చెప్పి నీకు వచ్చి మొరపెట్టుకున్నాను, నీకు ఆవిడ పదవి ఇవ్వమని చెప్పి. నీ తల్లి చేసిందని చెప్పి నీకు చెప్పుకున్నాను నేను. ఎవరు ఏమి లేకోకుండా నువ్వు నీ మనుషులు అవినీతితో కూడిన మనుషులు పెట్టుకుని అహంకారంతో కూర్చుని నిరంకుశ పాలన చేసుకుంటూ కూర్చోడానికి ఇది ప్రజాస్వామ్యం. అందుకే 3 త్రిమూర్తులు వచ్చారు, నీ ఆట కట్టిస్తారు. మోడీజీ గారు సరైన నాయకుడు, నువ్వు చూస్తావు కదా. అలాగే చంద్రబాబు గారు అనుభవవంతుడు. నువ్వు ఆ రోజు ఏదో చేసి వచ్చావు, నువ్వు అది సద్వినియోగం చేసుకోలేదు కనుక
ప్రజలు మళ్ళా చంద్రబాబుకు అవకాశం ఇస్తారు. ఏమీ లేను నా నిద్రపోతున్న సింహాన్ని లేపేవే పవన్ కళ్యాణ్నే అనుభవించు. ఇప్పుడు నువ్వు అనుభవించు. ఏదేదో అన్నావు కదా, ఏదో సంబంధం లేకోకుండా అన్నావు. ఆయన ఎన్ని భార్యలు చక్కగా వారి సమస్య వారిది. ఆయన పద్ధతిగా ఏ రోజు కూడా చట్టవిరుద్ధం ఏమీ చేయలేదు. ఆయన సొంత జీవితంలోకి వెళ్ళడానికి నీకేమన్నా సంస్కారం ఉన్న వ్యక్తి అయితే వెళ్తావా? అది తప్పు అని కూడా ఆ రోజు నేను చెప్పాను. అది సంస్కారం ఉన్న వ్యక్తి. ఆ చట్ట వ్యతిరేకమైతే చట్టం ఉంది. ముగ్గురు కలిశారు, రాజకీయ పళ్ళు ఓడగొడతారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ. పళ్ళు పైన 16 కింద 16 ఓడగొడతారు ఇప్పుడు. నానా అది ఎక్కడ పోదు, ఓడగొడతారు. అప్పుడు ఎందుకో తెలుసా, చేదు తర్వాత తీపి విలువ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి చేదు చూశాను నేను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నమ్మా. ఒక్కటే ఒక పాయింట్ చివరిగా, ఈ పొత్తుని కలపటానికి చాలా శ్రమపడి త్యాగం చేసి ఈ పొత్తుని ఒక్కచోట కలపగలిగాడు పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎట్లా, మీరు ఆల్రెడీ కలిశారు, ఆయనతో మీకు కొంత అనుబంధం ఉంది, మీరు ఎట్లా చూస్తారు ఆయన? నాకు ఆయన 2008 నుంచి పరిచయం నాన్న. ఎందుకంటే చిరంజీవి గారు ఆలోచనతో చదువుకున్న వాళ్ళు, మాలాంటి పెద్దవాళ్ళు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు అందరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టారు. నేను చేరింది చిరంజీవి గారి సమక్షంలో చేరలా, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరా. ఇప్పుడు ప్రజారాజ్యంలోనా? నేనే కాదు, ఐఏఎస్ వాళ్ళందరూ అక్కడే, ఐఆర్ఎస్ వాళ్ళందరూ అక్కడే. సో ఆయన చాలా ఆలోచనపరుడు. మొన్న కూడా చెప్తాను వినండి నాన్న, ఆయన హుందాతనం ఎన్ని జన్మలెత్తినా ఈ జగన్ గారికి రాదు నాన్న. ఆయన ఆ కారణంతో ఏ లిస్టులో నా పేరు చూడకపోవడం వలన పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల క్రితం ఉన్న అభిమానంతో వరప్రసాద్ గారిని పిలిపించి ఎందుకు మీకు సీటు రాలేదని చెప్పి అడిగాడంటే, వీళ్ళిద్దరికి ఎంత నక్కకి నాకలో కొన్నంత తేడా ఉంది మానవత్వంలో. ఈయన నక్క జిత్తుల మారి జగన్మోహన్ రెడ్డి, ఈ బిడ్డ వచ్చి ఇస్తాడు లేదని కాదు, సార్ మీకే రాలేదు, మీరు పార్టీకి అంత విశ్వాసం ఉన్నారు కదా అని పిలిపించి అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఉపయోగించుకున్నాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా చేతులు జోడించి రండి మీరే కావాలని, నాకు మీరే కావాలని చెప్పి 14లో పార్టీని కూడా పోషించిన వ్యక్తిని. నా 7 ఎమ్మెల్యేలకి నేను చూసుకున్నాను నా వనరులతో. ఈరోజు నీకు వచ్చేసిందని చెప్పి మాలాట వాళ్ళందరూ చేదైపోయామా? నీవు ఒక్కసారి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నప్పుడు నాలాంటి వాడు కూడా రెండోసారి ఎంపీ కావాలని కోరుకోవడం ఏం తప్పయ్యా? నువ్వు భిక్షం పెడితే ఉండడానికి, లేదా పెద్దిరెడ్డి గారు లేదా మితిని పెట్టడానికి ఉండడానికి మేము చేతగాని దద్దమ్మలం కాదయ్యా. నువ్వెలా ప్రజాస్వామ్యంలో నీకు ఒక హక్కు ఉందో నాకు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసుకోవడానికి నాకు హక్కు ఉంది. అందుకే రెండోసారి నీ గడప కూడా తొక్కల, నీ ముఖం కూడా చూడాలి. ఇది వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి విద్యాధికుల్ని, ఇలాంటి విజన్ ఉన్న వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది.